చేస్తే డిటరెన్స్ ఉంటుంది, వేరే వాళ్ళు మళ్ళీ చేయడానికి భయపడతారు. సో నేను మీకు ప్రశ్న కోరుకునేది ఏంటంటే, be responsible in this. I am requesting you not to give any space to general your impressions, no, your inferences, no, investigation attribute chekandi, because that will hamper the way you if you don't feel responsible and don't speak that way, you are going to cause someone may gain strength and someone may commit this offense. So atla jaragakunda undalante mana andaram kalsi బాధ్యతగా, ఇది మన ఎవ్రీ వన్ రెస్పాన్సిబిలిటీ. మన దగ్గర జరిగింది, మనము కేసు డిటెక్ట్ చేశాం. మా అధికారులందరూ చాలా కష్టపడి ఇన్ని రోజుల నుంచి చేసి ఈ కేసు ఒక లీగల్ వేలో సైంటిఫిక్ ఎవిడెన్స్తో దాడి చేశాం. చాలా టీమ్స్ పెట్టి మేము చేయడం జరిగింది. మీకు మేము మా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో సో అల్టిమేట్లీ వీ గాట్ దిస్ కేస్ డిటెక్టెడ్. ది అక్యూజ్ made extrajudicial confession with some relative. ఆ బేసిస్లో మేము అతన్ని ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ టోటల్గా ఆయన సీన్ ఆఫ్ అఫెన్స్ డిఫరెంట్ ప్లేసెస్ తీసుకెళ్ళి చూపించడం జరిగింది. ఆ రికవరీ చేయడం జరిగింది. దాంతో ద్వారా మేము మీకు డిటెక్షన్ గురించి మీకు చాలా రోజు మీరు ఎదురు చూస్తున్నారు కదా, దానికోసం మీకు ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దట్స్ ఇట్. See, ఇతను బై నేచర్ వెరీ క్రూయల్ మ్యాన్. సో అతను వచ్చిన తర్వాత భార్య, ఇప్పుడు మా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం కదా, మన చుట్టాలింట్లోనే హ్యాపీగా మా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పింది, ఇంకా మనం ఇక్కడే ఉందాము అనే ఉద్దేశం. దాని తర్వాత అతను పొద్దున్న లేవగానే ఆమెను చాలా పంచాయతీ జరిగే వాళ్ళ మధ్యలో కొన్ని ఇష్యూస్లో. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అతను ఆమెను కొట్టడం స్టార్ట్ చేశాడు, ఇండిస్క్రిమినేట్ వే. సో అప్పుడు కొట్టడం ప్రాసెస్లో అతను ఆమె చంపాడు. చంపిన తర్వాత ఆ చంపిన నేరం ఆయన మీద పడకుండా ఒక మిస్సింగ్ కేసులో ఉండే విధంగా అది చూసి ఆ బాడీని ఇలా చేసి తీసుకెళ్ళి నీళ్ళలో కలిపాడు. అంటే ఈ గొడవ చేయడం కోసం మాత్రమే పిల్లల్ని ఇంటికి తీసుకురాకుండా భార్యతో పాటు అక్కడే ఉంచుకొచ్చాడా, వాంటెడ్లీ చేసి వచ్చాడా, ఎందుకు పిల్లల్ని అన్నిసార్లు కూడా అక్కడే వదిలేసి వచ్చాడు? ఇది బేసిక్ క్రక్స్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. అతను డెలిబరేట్గా ప్రీమెడిటేటెడ్ ప్లాన్తో పిల్లలు ఉంటే అతని ఇలా చేయలేడు కాబట్టి ఈ కావాలని వాళ్ళని అక్కడ ఉంచడం జరిగింది. నో రిమోర్స్, ఎటువంటి పశ్చాత్తాపం మేము మాట్లాడినప్పుడు లేదు ఆయనకు. నో నథింగ్. మీరు ఏదో చెప్పినట్టున్నారు, అట్లేం లేదు. నేను అడిగాను స్పెసిఫిక్గా, అట్లేం లేదు. ఒకటే రౌండ్, దానికి ఎవిడెన్స్ ఉంది. ఒక రౌండ్లో మొత్తం బూడిద అయిపోయింది కదా, అది ఒక డబ్బాలో పెట్టుకొని దానికి క్లియర్ మాకు ఎవిడెన్స్ ఉంది. ఒక 2-3-4 అవర్స్ చేశారు. ఆ ఇంట్లోనే ఉన్నాడు, క్లీన్ చేయడము. అరౌండ్ 6 o'clock వెళ్ళి కలిపాడు. పొద్దున్న అరౌండ్ 10 o'clock ఇది ఇన్సిడెంట్ జరిగింది. ఇది కిరాతకమైన ఒక రేర్ వేలో ఈ బిహేవ్డ్ విత్ హిస్ వైఫ్. There is no way you can kill like this. No way you can try to screen the evidence by boiling the body, his own wife body. మళ్ళీ దాన్ని ఒక స్టవ్ పెట్టి డైరెక్ట్గా బాడీని అక్కడ వేడి చేసి ముక్కలు చేసి, దిస్ ఈజ్ నాట్ ఒక వ్యక్తి చేయాల్సిన పని కాదు. అతనికి అటువంటి కిరాతకమైన నేచర్లో ఉన్నాడు అతను. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. అతను ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి, అవి దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. మీరు అదే దయచేసి ఎక్కువగా ఇన్వెస్టిగేట్ పోలీస్ చేయండి. ఇందులో ఏం జరిగిందంటే, అతను కొట్టిన తర్వాత ఇంట్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఆమె ఏం చేయాలి, ఎట్లా కట్ చేయాలని తీసుకెళ్ళాడు. ఎక్కడ కూడా తీసుకెళ్ళిపోయి ఆ చెరువులోనే వేస్తాడు. ఎక్కడ కూడా ఇంట్లో. ఎస్ అది 15th 16th వీళ్ళందరూ పండగ ఊరికి వెళ్ళారు. 16 నాటి జరిగింది. 3 floors ఉన్న చిన్న హౌస్ అది. మధ్య ఇంట్లో ఇతను రెంట్కుంటాడు, ఓనర్స్ లేరు. తర్వాత ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ డే కూడా స్మెల్ చాలా వచ్చింది. నేను ఇంతకుముందు కూడా ఇటువంటి కేసు చేశాను.
ఆ స్మెల్ అలా చంపిన తర్వాత ఇమీడియట్గా పోదు, ఇట్ విల్ బి దేర్. పిల్లలు వచ్చి కూడా స్మెల్ ఏంటి అని అడిగారు, వాళ్ళని కూడా మిస్లీడ్ చేస్తారు. పక్కన ఉన్న వాళ్ళకు కూడా స్మెల్ వచ్చింది, కానీ ఆ రోజు ఎవరు ఆ ఇంట్లో ఎవరు లేరు. చిన్న ఉన్న వాళ్ళు కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్లో అట్లా ఉన్నారు. సో ఈ జరిగేది ఈ గొడవ అనేది బయటకు తెలిసే ఆస్కారం లేదు. నేను కోర్టు వారికి ఇస్తాం అది. ఇది ఇండివిజువల్ అండి, ఇండివిజువల్ పర్సెప్షన్. వీ కాంట్ ఒక మంచి వ్యవస్థలో ఒక చెడ్డ వాళ్ళు ఉండొచ్చు, ఒక చెడ్డ వ్యవస్థ అతను నేచర్ పర్సనల్ బిహేవియర్. అతను రెగ్యులర్ జవాన్గా చేస్తాడు, ఫుల్ టైం 15 years చేస్తాడు ఆర్మీలో. ఇండివిజువల్ యొక్క ప్రవర్తన మనము ఇంటర్నల్గానే ఉంటుంది. మనము there are two faces of a person sometimes, like you can't really do with his wife and with outside world. Maybe we'll get into that, but this incident లో అతను చేయడము, అతను కన్ఫెస్ చేయడం అన్ని వాళ్ళ మేనమామకు చెప్పడం జరిగింది. దట్ ఈస్ వే ఆఫ్ బిహేవింగ్ లైక్. No, that is not at all has come anywhere in our investigation. No. No, everything ఆయన ఇంట్లోనే ఉన్నాడు, బయటకు వెళ్లకుండానే చేసుకున్నాడు, ఇంట్లోనే ఉన్నాడు. నో క్షణికావేశం అనేది క్షణికావేశం కాదండి. ఇది ప్రీ ప్లాన్. పిల్లల్ని అక్కడ ఉండము, వీళ్ళిద్దరు ఇక్కడ రావడము, వాళ్ళిద్దరైనా ఉండాలి, పిల్లల్ని తెచ్చుకోవాలా. పిల్లల్ని అక్కడే పెట్టాడు. క్షణికావేశం అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు. తర్వాత కొన్ని చాలాసార్లు మనం చూసాం, ఆ క్షణికావేశం అయినప్పుడు మళ్ళీ వచ్చి పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తారు. అట్లా చేయలేదు అతను, మొత్తం ఇంట్లో ఉండి అన్ని ఒకరోజు కాదు, ఇన్ని రోజుల వరకు అతను అలానే మిస్లీడ్ చేస్తున్నాడు సిస్టమ్ను. సో అది క్షణికావేశం కాదు, ప్రీమెడిటేటెడ్. And then he wanted to take, mislead the police by stealing the evidence. అంటే అతను చంపిన తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఇది ఎలా ఈ ఎవిడెన్స్ లేకుండా ఎలా చేయాలనే ఉద్దేశంతో అలా చేస్తాడు. అది ఆయనకున్నటువంటి ఈవిల్ మైండ్. ఇట్ స్పీక్స్ అబౌట్ హిస్ నెఫేరియస్ డిజైన్స్ అండ్ సినిస్టర్ మైండ్. ఆధారాలు అనేవి ఏమీ లేకుండా చేశారు. కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం కూడా చాలా ఇబ్బందిగా మారింది. మీరు కూడా చెప్పారు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కూడా పిలిపించి మరి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వాళ్ళు యూజ్ చేస్తున్నామని కూడా చెప్పారు. మరి కనీసం ఇందులో వాళ్ళ యొక్క ఎక్స్పర్ట్స్ వచ్చారు కదా, వాళ్ళ ద్వారా కూడా ఏమైనా ఆధారాలు సేకరించడం జరిగిందా, లేకపోతే మీరు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ లో సీనాకు రీకన్స్ట్రక్షన్ చేసిన దాంట్లో భాగంగా గమనించారా? అసలు చెరువు దగ్గర ఆధారాలు దొరికినాయా, ఇంట్లో ఆధారాలు దొరికినాయా, అసలు ఎట్లా సార్ ఇది ఎంత క్రిటికల్ గా ఈ రోజు? మీకు ఇంత క్లియర్గా చెప్పాను, ఇంతకుముందు చెప్పాను మీ బాధ్యతలు ఏంటి, నా బాధ్యతలు ఏంటిదని. నేను కోర్టు వారికి చెప్తాను అవన్నీ. లేదండి, మేము చాలా స్పెసిఫిక్గా ఈ విషయం కూడా, ఎందుకంటే మోటివ్ ఫ్యాక్టర్లో మేము చూసాం, అటువంటిది ఇప్పటివరకు ఏమీ మాకు ఎస్టాబ్లిష్ కాలేదు. నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ ఈస్ దేర్. నో దిస్ ఇస్ హీ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్. కేసెస్లో ఏం లేవు. అది చాలా బాగానే ఉన్నాడు, క్రూరంగా ప్రవర్తించాడు అంతే. నేను చూశాను, మాట్లాడాను, మళ్ళీ నాకు కూడా మీ ముందు మాట్లాడే ముందు ఒకసారి మళ్ళీ చూద్దామని. చాలా అందంగా కూడా ఉన్నాడు ఆయన, అట్లేం లేదు. ఈజ్ సో నార్మల్, బట్ హిస్ బిహేవియర్ ఇస్ సో క్రూయల్. ఈజ్ వెరీ ఫిట్ ఆల్సో. యూ కెన్ ఈజీలీ, ఐ ఆస్క్డ్ హిమ్ హౌ కెన్ యూ డూ ఇట్. ఆమె చాలా షార్ట్ ఉంటుంది సార్, ఈజీగా నేను కట్ చేసి పెట్టాను అన్నాడు. ఎట్లా చేసావు ఇదంతా అంటే, ఇంట్లో ఉన్న కత్తి యూజ్ చేశాను, ఇంట్లో ఉన్న కొంచెం బాడీ పార్ట్స్ అని కట్, ఫస్ట్ లెగ్స్ కట్ చేశాడు. ఇది చెప్పడం అసహ్యంగా ఉంది, ఆమె బాధగా ఉంది, నేను ఇంతగా చెప్పదలుచుకోలేదు అందుకోసమే. మరి అడుగుదాం, మళ్ళీ మీతో తీసుకెళ్ళి మీతో అడుగుదాం, మళ్ళీ మేము పొలిటిక్స్ కస్టడీ తీసుకుంటాం, అప్పుడు మిమ్మల్ని కూడా విల్ ఇన్వాల్వ్ ఇన్ దట్. విల్ ఆస్క్ ఫర్ ది పోలీస్ కస్టడీ వాట్ ఎవర్. So many lady journalists are there in front of them. This is such a heinous offense, and don't ask more questions, which will hamper the progress of investigation. We are there to focus on this case. It is a collective responsibility to get the conviction, so that there will be deterrence. Future lo evaru ila cheyakunda undaniki deterrence ga untadi.
I'll have to talk to them. I'll have to talk to them. I'll have to talk to the kids. I'll have to talk to the kids. Okay then, thank you. చాలా టైం ఇచ్చాను కదా. మీర్పేట్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెల్లడించారు పోలీసులు. ఇందులో ఈ కేసు మొత్తాన్ని కూడా రీకన్స్ట్రక్షన్ పూర్తి చేశారు. ఆ రీకన్స్ట్రక్షన్ లో గురుమూర్తి యొక్క వ్యవహార శైలి, అతను చేసిన పథకం మొత్తం కూడా పోలీసుల్ని చాలా విస్మయానికి గురిచేసింది. ఒక మనిషి ఇంత కర్కశంగా, ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారా అని పోలీసులే కంగుతిన్న పరిస్థితి ఈ కేసులో కనిపిస్తోంది. సో గురుమూర్తి ఎలా క్షణికావేశంలో ఏ పని చేయలేదు, పక్కా పథకం ప్రకారమే ఈ మర్డర్ చేశాడు అని చెప్పి గురుమూర్తి ఒప్పుకున్నారని సిపి సుధీర్ బాబు ఇప్పుడే వెల్లడించారు మీడియాతోటి. సో మీర్పేట్ ఘటనలో రీకన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత ఆయన ఎలా గొడవ జరిగింది, తర్వాత ఆ బాడీని ఎవిడెన్స్ లేకుండా ఆధారాలను మిస్లీడ్ చేయడానికి ఏ విధంగా వ్యవహరించాడు అనే ఒక్కొక్క విషయం కూడా మా నోటితో మేము చెప్పలేకపోతున్నామంటూ కూడా సిపి ఇంతసేపు ఆయన మీడియాతో వెల్లడించారు. సో ఈ కేసుని ఉద్దేశించి మీడియాకి ఎస్పెషల్గా చెప్తున్నారు, పక్కదో పట్టించొద్దు, చాలా రెస్పాన్సిబిలిటీగా వ్యవహరించండి, ఈ కేసుని సరైన పద్ధతిలో ప్రొజెక్ట్ చేయండి అంటూ కూడా సిపి చెప్పారు. సో గురుమూర్తి భార్య మాధవిని హత్య చేశాక గురుమూర్తి చేసిన మొత్తం తతంగాన్ని చూసి కూడా పోలీసులు షాక్లో ఉన్నారు. ఆయన ఏ విధంగా చేశారు అన్న విషయాలు మేము విన్నప్పటికీ కూడా మా నోటితో మేము చెప్పలేకపోతున్నామని సిపి చెప్పారు ఇప్పుడే మీడియాతోటి. సో హత్య చేసిన తర్వాత ఆయన పిల్లల్ని కూడా ఆ ఇంటికి తీసుకొచ్చారు. ఇంట్లో జరిగిన ఆ తతంగం మొత్తానికి సంబంధించి, దుర్వాసన వచ్చిన దానికి సంబంధించి పిల్లలు అడిగిన దానికి కూడా ఆయన దాటవేసి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ చాలా నార్మల్గా ప్రవర్తించారు అని చెప్పి కూడా గురుమూర్తి వ్యవహార శైలి గురించి చెప్తూ పోలీసులు కంగుతిన్నారు. అక్కడ ఒక డంప్ ఉంటుంది అనమాట. ఇది మనం జనరల్గా తీసుకెళ్ళిపోయి వేస్ట్ అక్కడ పడేస్తాం కదా, అటువంటి ప్లేస్ ఒకటి ఉంది చెరువు దగ్గర, కట్ట పక్కన అట్లా. సో అందులో పడేసాము, బాడీ పార్ట్స్ చిన్న చిన్న బ్యాగ్లో పెట్టి, అది ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లారని వాళ్ళకి చెప్పాడు. అది యాక్చువల్లీ అది కాదు, ఆయన మళ్ళీ తీసుకెళ్లి నీళ్ళలో కలిపడమే కరెక్ట్. అట్లా ఎట్లా చెప్పేసేసి మున్సిపాలిటీ తీసుకెళ్ళిపోయారు అని చెప్పి మిస్లీడ్ చేయడానికి కూడా ట్రై చేస్తాడు. చాలా విధాలుగా అతను పోలీసును మిస్లీడ్ చేయడం కానీ ఈవెంట్ చేయడం చేస్తాడు. సో మేమంతా సీన్ ఆఫ్ అఫెన్స్ రీకన్స్ట్రక్ట్ చేసి అతను అక్కడ ఎక్కడైతే వేసాడో తర్వాత చెప్పిన దాని వల్ల సీన్ వెళ్ళి చూసి మెటీరియల్ అంతా సీజ్ చేసాం. దానికి తగ్గట్టు ఆ బాడీలో మనం అడ్మిసబుల్ పార్ట్స్ ఏమైతే ఉంటాయో ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా మేము సీజ్ చేసాం. అవి మేము టెక్నికల్ పర్స్పెక్టివ్లో లీగల్ ఎయిడ్స్ ద్వారా మేము దాన్ని ప్రూవ్ చేస్తాం. దాని తర్వాత ఇది ఫాస్ట్ వేలో కన్విక్షన్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి మేము తొందరలోనే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి మేము ఛార్జ్షీట్ చేస్తాము ఈ కేసును. ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లో ఈ కోర్టు వారికి తీసుకెళ్లి కోర్టు వారి దృష్టిలో తీసుకొచ్చి దీంట్లో పూర్తిగా మేము ఇన్వాల్వ్ అయిపోయి టీం ఉంచి కంటిన్యూస్గా కోర్టు ప్రొసీడింగ్స్లో మేము మానిటర్ చేసి కన్విక్షన్ తీసుకోవడం మా బాధ్యత, మేము చేస్తాం. ఎందుకంటే అలా చేస్తే డిటరెన్స్ ఉంటుంది, వేరే వాళ్ళు మళ్ళీ చేయడానికి భయపడతారు. ఫస్ట్ అతను చాలా ప్లాన్డ్గా తీసుకెళ్ళి అక్కడ ఒక డంప్ ఉంటుంది అనమాట. ఇది మనం జనరల్గా తీసుకెళ్ళిపోయి వేస్ట్ అక్కడ పడేస్తాం కదా, అటువంటి ప్లేస్ ఒకటి ఉంది చెరువు దగ్గర, కట్ట పక్కన అట్లా. సో అందులో పడేసాము, బాడీ పార్ట్స్ చిన్న చిన్న బ్యాగ్లో పెట్టి, అది ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లారని వాళ్ళకి చెప్పాడు. అది యాక్చువల్లీ అది కాదు, ఆయన మళ్ళీ తీసుకెళ్లి నీళ్ళలో కలిపడమే కరెక్ట్. అట్లా ఎట్లా చెప్పేసేసి మున్సిపాలిటీ తీసుకెళ్ళిపోయారు అని చెప్పి మిస్లీడ్ చేయడానికి కూడా ట్రై చేస్తాడు. చాలా విధాలుగా అతను పోలీసును మిస్లీడ్ చేయడం కానీ ఈవెంట్ చేయడం చేస్తాడు. సో మేమంతా సీన్ ఆఫ్ అఫెన్స్ రీకన్స్ట్రక్ట్ చేసి అతను అక్కడ ఎక్కడైతే వేసాడో తర్వాత చెప్పిన దాని వల్ల సీన్ వెళ్ళి చూసి మెటీరియల్ అంతా సీజ్ చేసాం. దానికి తగ్గట్టు ఆ బాడీలో మనం అడ్మిసబుల్ పార్ట్స్ ఏమైతే ఉంటాయో ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా మేము సీజ్ చేసాం. అవి మేము టెక్నికల్ పర్స్పెక్టివ్లో లీగల్ ఎయిడ్స్ ద్వారా మేము దాన్ని ప్రూవ్ చేస్తాం. దాని తర్వాత ఇది ఫాస్ట్ వేలో కన్విక్షన్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి మేము తొందరలోనే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి మేము
ఛార్జ్ షీట్ చేస్తాము ఈ కేసును. ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లో ఈ కోర్టు వారికి తీసుకెళ్లి కోర్టు వారి దృష్టిలో తీసుకొచ్చి దీంట్లో పూర్తిగా మేము ఇన్వాల్వ్ అయిపోయి టీం ఉంచి కంటిన్యూస్గా కోర్టు ప్రొసీడింగ్స్లో మేము మానిటర్ చేసి కన్విక్షన్ తీసుకోవడం మా బాధ్యత, మేము చేస్తాం. ఎందుకంటే అలా చేస్తే డిటరెన్స్ ఉంటుంది. ఇక మీర్పేట్ మర్డర్ ఘటనకి సంబంధించి పోలీసులు సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. సో ఈ కేసుకు సంబంధించి గురుమూర్తి ఎలా హత్య చేశాడు అన్న రీకన్స్ట్రక్షన్ పూర్తి చేసిన తర్వాత గురుమూర్తి చేసిన ఒక్కొక్క పనికి పోలీసులు కంగుతిన్నారు. సో ఈ మొత్తం కేసులో కూడా గురుమూర్తి నేచర్ని పోలీసుల్ని విస్మయానికి గురిచేసింది. సో ఒక మనిషి ఇంత క్రూరంగా ఇంత కర్కశంగా వ్యవహరిస్తారు అనేది పోలీసులు కూడా వాళ్ళ మాటల్లో చెప్పలేక అంతకు మించి అడగొద్దు అంటూ కూడా పోలీసులు మీడియాతో వెల్లడించారు. సో గురుమూర్తి చూడ్డానికి ఫిజికల్ అపియరెన్స్లో చాలా అందంగా ఉన్నాడు, కానీ ఆయన మనసు చాలా క్రూరంగా ఉంది అంటూ కూడా సిపి సుధీర్ బాబు వెల్లడించారు. సో ఒక మనిషిని ఒక 4 భాగాలుగా చేసి ఆయన ముక్కలుగా కట్ చేసి ఇదంతా అసలు ఒక మనిషి చేసే పనిలాగా చేయలేదు, చాలా క్రూరంగా వ్యవహరించారు. ఈ హత్య తర్వాత అతని మనసులో అతని మొహంలో ఎలాంటి పశ్చాత్తాపం కూడా లేదు. ఇంటికి మళ్ళీ పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. సో ఎక్కడ కూడా మర్డర్ జరగలేదు, మిస్సింగ్ అనే విధంగా పోలీసుని మభ్యపెట్టాలని ట్రై చేశారు అంటూ కూడా సిపి సుధీర్ బాబు వెల్లడించారు. అయితే మీడియాను ఉద్దేశించి ఈ కేసులో అందరూ రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, సో పక్కదో పట్టించకుండా కరెక్ట్ అయిన పద్ధతిలో ప్రొజెక్ట్ చేయండి అంటూ కూడా ఆయన చెప్పారు. సరైన సైంటిఫిక్ ఎవిడెన్స్ సేకరించాం, త్వరలోనే గురుమూర్తికి శిక్ష పడుతుందంటూ కూడా సిపి సుధీర్ బాబు వెల్లడించారు.